ఆలీ ఇమ్రాన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. आयत नंबर 82 फमन तवल्ला बअद ज़ालिक फ़उलाइक हुमुल फ़ासिक़ून. ఆయత నంబర్ 82. దీని తరువాత కూడా ఎవరు తిరిగిపోతారో వారే పరమ అవిధేయులు. ఈ వాక్యంలో యూదులు, క్రైస్తవులు తదితరులకు హెచ్చరిక ఉంది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తరువాత కూడా ఆయన్ని కాదని తమ తమ ధర్మాలపై పాతుకుపోవడం అంటే ప్రవక్తల ద్వారా వారి అనుయాయుల నుంచి దేవుడు తీసుకున్న ప్రమాణానికి విరుద్ధంగా ప్రవర్తించడమే. కాగా ఏ జాతి వారైనా సరే తమ ప్రవక్త చేసిన ప్రమాణాన్ని ధిక్కరిస్తే అది కుఫ్ర్ అంటే ధర్మ తిరస్కారం అవుతుంది. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తిరస్కార వైఖరి కూడా కుఫ్రుగానే భావించబడుతుంది. ఫిష్క్ అనే పదం ఇక్కడ కుఫ్రు తిరస్కారం అనే అర్థంలో వాడబడింది. అసలు ఫిష్క్ అంటే పాపం, అవిధేయత. కాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యాన్ని త్రోసిపుచ్చడం కేవలం పాపం మాత్రమే కాదు, అది కుఫ్రు అంటే ధర్మ తిరస్కారము, దైవ తిరస్కారం. आयत नंबर 83 अफ़ग़ैर दीनिल्लाहि यबग़ून वलहु अस्लम मन फ़िस्समावाति वल अर्ज़ तौअन व करहन व इलैहि युरजऊन. ఆయత నంబర్ 83. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న వారంతా తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ఉండగా వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? ఎట్టాకేలకు వారంతా ఆయన వైపునకే మరలించబడతారు. భూమి ఆకాశాలలో ఉన్న ఏ వస్తువైనా సరే తనకిష్టమున్నా లేకున్నా అది దాని పరిమితులను దాటిపోవడానికి కానీ తన కార్యపరిధిని కాకుండా మరో పనిని చేయడం కానీ చేయజాలదు. మరి అటువంటప్పుడు మీరు ఆ శక్తిమంతుని సమక్షంలో తలవంచడానికి ఎందుకు తటపటాయిస్తున్నారు? తదుపరి వాక్యంలో ప్రతి ప్రవక్తను అల్లా తరపు నుంచి అవతరించిన ప్రతి గ్రంథాన్ని ఎలాంటి భేదభావం లేకుండా నమ్మటం తప్పనిసరిని చెప్పి వాటిని విశ్వసించవలసిన తీరుతెన్నులను విశదీకరించిన మీదట ఇస్లాం తప్ప మార్గాంతరం లేదని, ఇతరత్రా మార్గాలను అనుసరించిన వారి నొసట నష్టము, పరాభవం మాత్రమే లిఖించబడి ఉంటుందని స్పష్టపరచడం జరిగింది. आयत नंबर 84 قل آمنا بالله وما أنزل علينا وما أنزل على إبراهيم وإسماعيل وإسحاق ويعقوب والأسباط وما أوتي موسى وعيسى والنبيون من ربهم لا نفرق بين أحد منهم ونحن له مسلمون. ఆయత నంబర్ 84. ఓ ప్రవక్త, వారితో అను, మేము అల్లాను మాపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాము. ఇంకా ఇబ్రహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇషాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాంపై ఆయన సంతానంపై అవతరింపజేయబడిన దానిని, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం ఇంకా ఇతర ప్రవక్తలకు వారి ప్రభు తరపున వసగబడిన వాటిని మేము విశ్వసించాము. మేము వారి మధ్య ఎలాంటి భేదభావాన్ని కనపరచము. మేము ఆయనకే విధేయులము. అంటే ఆయా కాలాల్లో వచ్చిన ప్రవక్తలందరూ సత్యవంతులని, వారు అందజేసిన సందేశం దైవ సందేశమని, వారిపై అవతరించిన గ్రంథాలు, సహీఫాలు అల్లా తరపు నుంచి అవతరించినవేనని మనస్ఫూర్తిగా నమ్మటం అన్నమాట. అయితే దివ్య ఖురాను అంతిమ దైవ గ్రంథం కావటం వల్ల దాని రాకతో వెనుకటి గ్రంథాల్లోని ఆదేశాలన్నీ రద్దయిపోతాయి. ఇప్పుడు కేవలం దివ్య ఖురాన్ మాత్రమే ఆచరణ యోగ్యం.
ఆయత్ నంబర్ 85. ومن يبتغ غير الإسلام دينا فلن يقبل منه وهو في الآخرة من الخاسرين. ఆయత్ నంబర్ 85. ఎవరైనా ఇస్లామును కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకములో నష్టపోయిన వారిలో చేరిపోతాడు. ఆయత్ నంబర్ 86. كيف يهدي الله قوما كفروا بعد إيمانهم وشهدوا أن الرسول حق وجاءهم البينات والله لا يهدي القوم الظالمين. ఆయత నెంబర్ 86. తొలుత విశ్వసించి ఈయన ప్రవక్త అనే విషయం సత్యమేనని సాక్ష్యం కూడా ఇచ్చి తీరా తమ వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చేసిన మీదట అవిశ్వాసులైపోయిన వారికి అల్లాహ్ సన్మార్గం ఎలా చూపుతాడు? అల్లాహ్ ఇటువంటి దుర్మార్గులకు దారి చూపడు. ఆయత్ నంబర్ 87. أولئك جزاؤهم أن عليهم لعنة الله والملائكة والناس أجمعين. ఆయత్ నెంబర్ 87. వారి పాపఫలంగా వారిపై అల్లాహ్ శాపము, దూతల సమస్త జనుల శాపం పడుతుంది.